అంతకు ముందు కూడా కొంతమంది కూడా అడిగాను, ఇలా మార్పులు చేసే అవకాశం ఉందా అంటే మనకు తెలిసేది ఎప్పుడు జరగలేదని అంటున్నారు. నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు ఎక్కడైనా సరే. ఒకసారి ఎందుకంటే పార్లమెంటరీ బోర్డు ఎలక్షన్ కమిటీ ఉంది అక్కడ బీజేపీకి, వాళ్ళన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని పేర్లు వచ్చేసాక మళ్ళీ మారుస్తారు అన్నది అది అయ్యే పని కాదండి, అది మార్చే పని కాదు. అది మళ్ళీ కూర్చోరు, ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయాల్సినవి ఉన్నాయి, అది అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎలక్షన్ మోడ్ లో క్యాంపెయినింగ్ మోడ్ లో ఉన్నారు ఆల్రెడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు ఆల్రెడీ. మన 31వ తారీఖు నుంచి జరిగిపోతుంది క్యాంపెయిన్, ఫేస్ బై ఫేస్ క్యాంపెయినింగ్ అయిపోతుంది. సో మందు కూడా 4th ఫేజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి రన్నర్ అప్ ఇందాకే మాకు అంటే ఏపీలో జరిగే మీటింగ్, మోడీ గారి మీటింగ్ నన్ను వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ గా పార్టీ నన్ను పంపించింది. దానికి ఇందాక కూడా రన్నర్ మీటింగ్ జరిగింది తరుణ్ చుక్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ. సో అలా అలాంటి వర్క్ జరిగిపోతున్నాయి, ఎవరికారికి బాధ్యతలు అప్ చెప్పేస్తున్నారు, మీరు ఇచ్చోండి అప్ చెప్పేస్తున్నారు. ఈ పనులు జరిగిపోతాయి. జరిగిన తరుణంలో మళ్ళీ మొదలుకు వచ్చి రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు మళ్ళీ మొదలుకు వచ్చి సినిమా రెడ్డి గారు వచ్చారు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని. రెడ్డి గారు కాకుండా రాజు గారు వచ్చారు కాబట్టి మొదటి నుంచి సామెత మారింది. రాజు గారు వచ్చారు మళ్ళీ స్టార్ట్ రాజు వచ్చి చేయండి అంటే సామెత మారింది. అలాంటి పరిస్థితి నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకంటే ఇది శ్రీనివాస్ వర్మ గారు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి, అందరికీ పార్టీ మనిషి, పార్టీ ఆ జిల్లా కేడర్ కూడా వారిని కోరుకుంటారు. అంతేగాని వారి కాకుండా RRR ని కోరుకుంటారని నేనైతే అనుకోను. మా కార్యకర్తలు అయితే అలా ఏమీ అనుకోరు. సో తప్పనిసరిగా సో కార్యకర్తల నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదు, అలా చేసే వ్యక్తి కూడా కాదు. అలా ఒత్తిడి చేయాలంటే చాలా స్థానాలు, మిగతా స్థానాలు ఉన్నాయి ఒత్తిడి చేయొచ్చు. ఎక్కడ మా వాళ్ళంతా కామ్గా ఎవరి పనులు చేసుకుంటున్నారు కానీ ఎక్కడ ఒత్తిడి అయితే ఏం చేయట్లేదు కదా. ఉన్న 6 పార్లమెంటు స్థానాల్లో రియల్ గా పార్టీకి మొదటి నుంచి ఉన్న కార్యకర్త ఆయన ఒక్కడే అనుకుంటా. ఇప్పుడు ఆయన కూడా మార్చేసి ఇస్తారా అన్నటువంటిది అసలు పెద్ద చర్చ. అదేనండి, ఇప్పుడు రియల్ గా మొదటి నుంచి అంటే ఇప్పుడు నేను 10 ఏళ్ళుగా పనిచేస్తానండి. రవికిరణ్ మొదటి నుంచి లేడు అని 20 అట్లా కాదు, వేరే పార్టీలో నుంచి రావడం, వేరే పార్టీలో నుంచి రావడం సంగతి మాట్లాడుతోంది. పార్టీలోనే పుట్టి పార్టీలోనే పెరిగేటటువంటి వాళ్ళకి ఏజ్ సమ్మతి లెక్కలేదు. ఇప్పుడు మిగతా అన్ని వేరే పార్టీ నుంచి వచ్చిన ఒక సెట్. అవును, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే పార్టీలో ఒకసారి జాయిన్ అయిపోయాక అందరు పార్టీ మనుషులే అవుతారు. మళ్ళీ దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకున్నాం అనుకోండి, పార్టీ ముందుకు వెళ్దు. దానికి ఎంతసేపు కొడుకుని ఏకలాగే అనుకో పార్టీ ఎలా నడిపిస్తాం ముందుకి. అలా అని చెప్పి అంటరాని వాళ్ళు లేకపోతే వాళ్ళు వేరే